3 గ్రూపులుగా ఎస్సీ షెడ్యూల్ కులాలకు అన్నీ విభజించారన్నమాట. రాష్ట్రంలోని 59 ఉప కులాలు ఉన్నట్టు గుర్తించి మనం 3 గ్రూపులుగా విభజించారన్నమాట 59 కులాలను. ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు వీటి యొక్క జనాభా ఎలాగ ఉంది, వాటికి ఏటి విధంగా ఇచ్చారంటే కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఎలాగ ఉన్నదంటే కేటగిరీ 1లోని గ్రూప్ 1 అనమాట. ఇందులో 15 కులాలు ఉన్నాయి. వీళ్ళు జనాభా శాతం 3.2% ఉందన్నమాట. రిజర్వేషన్ 1% ఇద్దాం అనుకుంటున్నారు. అలాగే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన కులాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా ఉన్నాయన్నమాట. ఇందులో గ్రూప్ 1 అనేది సామాజికంగా, ఆర్థికంగా వెనకబడింది అనమాట. గ్రూప్ 2 అనేది మధ్యస్థంగా లబ్ధి పొందింది అనమాట. ఈ గ్రూప్ 2లోని 18 కులాలు ఉన్నాయి. వీటి జనాభాలోని 62.7% ఉన్నారు. దీనికి 9% రిజర్వేషన్ ఇచ్చారు. మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్ కులాలు గ్రూప్ 3లో వచ్చాయన్నమాట. ఈ 26 ఉన్నాయన్నమాట. 33% జనాభా ఉంది. దీనికి 5% రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు మెరుగైన ప్రయోజనం పొందిన అనమాట ఈ 26. మధ్యస్థంగా లబ్ధి పొందిన 18. సామాజికంగా బాగా వెనకబడిన కులాలు ఈ షెడ్యూల్ గ్రూప్ 1లో ఉన్నాయన్నమాట. ఈ విధంగా మొత్తంగా ఈ 15% రిజర్వేషన్ని గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5% ఇచ్చారన్నమాట. మొత్తం 59 కులాలు. ఇందులోని జనాభా పరంగా ఒకసారి చూద్దాం. గ్రూప్ 1లోని ఏ కులాలు వచ్చాయి, వాటి జనాభా, వాటి పర్సంటేజ్ కూడా చూద్దాం. ఇప్పుడు మనం గ్రూప్ 1లోని బావూరి కులం ఉంది. వీళ్ళు 127 మంది ఉన్నారు. వీళ్ళకి జనాభా 0.002%. బేడా జలగం అన్నారు. జనాభా ఏమో 1,11,710 మంది ఉన్నారు. వీళ్ళకేమో 2.14% ఉన్నారు జనాభా. అలాగే చాచిటి, డొక్కలగారు, జంగలి, కుపురాన్లు, పంబాడ, పంబ్రం, పంబాల వీళ్ళు ఉన్నారన్నమాట. వీళ్ళు 931 మంది ఉన్నారు. అలాగే మాంగ్ కులస్తులు 13,260 మంది ఉన్నారు. మాంగ్ గగోడి వాళ్ళు 1,392 మంది ఉన్నారు. మన్నే వాళ్ళు 29,656 మంది ఉన్నారు. మాస్టి వాళ్ళు 1,246 మంది ఉన్నారు. మాతంగి వాళ్ళు 704 మంది ఉన్నారు. మెహతారి వాళ్ళు 6,973 మంది ఉన్నారు. ముండాల వారు 212 మంది ఉన్నారు. సంబన వాళ్ళు 108 మంది ఉన్నారు. అలాగే సప్రు వాళ్ళు 44 మంది. ఈ విధంగా మొత్తం 15 కులాల జనాభా ఎంత ఉందంటే 1,71,628% ఉంది. వీళ్ళు మొత్తం జనాభాలో 3.2% ఉన్నారు. అలాగే మన ఎస్సీల దాంట్లో లెక్కేసుకుంటే 3.2% ఉన్నారు. అలాగే గ్రూప్ 2లోని కులం పేర్లు ఏంటంటే అరుంధతి వాళ్ళు 1,007 మంది ఉన్నారు. బైండ్ల వాళ్ళు 13,082 మంది ఉన్నారు. చమారు మూచి, చమారు రవిదాసు, చమారు రోహిదాసు ఇలా వాళ్ళు 17,068 మంది ఉన్నారు. చంబారు వాళ్ళు 632 మంది ఉన్నారు. చండాలలో 64 మంది ఉన్నారు. దండాసి వాళ్ళు 86 మంది ఉన్నారు. డొంబారా, పైడి, పానవ వాళ్ళు 1,926 మంది ఉన్నారు. ఎల్లమర వాళ్ళు 500 ఉన్నారు. గోడాది వాళ్ళు 208 మంది ఉన్నారు. జాంబువుల వారు 108 మంది ఉన్నారు. మాదిగలేమో 32,33,648 మంది ఉన్నారు. అలాగే మాదిగ దాసు, మస్టిన్ వాళ్ళు 1,663 మంది ఉన్నారు. పామిడి వారు 51 ఉన్నారు. పంచమ పర్య జనాభా 63 మంది ఉన్నారు. సమగర వాళ్ళు 1,046 మంది ఉన్నారు. సింధు వాళ్ళు 3,872 మంది ఉన్నారు. యాట్ల వారు 163 మంది ఉన్నారు. పల్లవన వాళ్ళు 92 మంది ఉన్నారు అన్నమాట. ఈ విధంగా గ్రూప్ 2లోని 18 కులాలు అనమాట. వీటి యొక్క జనాభా ఎలా ఉందంటే 32,74,377 ఉంది. వీళ్ళు 62% ఉన్నారన్నమాట ఎస్సీలోని. వీళ్ళు 29. వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ అంటే 9% రిజర్వేషన్ వచ్చింది. అలాగే గ్రూప్ 3లోని 26 కులాలు ఉన్నాయన్నమాట. వీటికి 33% రిజర్వేషన్ జరిగింది. రిజర్వేషన్ 5%. వీళ్ళు 33% ఎస్సీ జనాభాలో ఉన్నారన్నమాట. ఐఏఎస్ చూద్దాం. ఆది ఆంధ్ర 2,289 మంది ఉన్నారు. ఆది ద్రావిడ 651 మంది ఉన్నారు. అనాముక్కులో 17 మంది ఉన్నారు. ఆర్యమాల 1,992 మంది ఉన్నారు. ఆర్యమాల, అర్వమాల వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అనమాట. అర్వమాల వాళ్ళు 8,398 మంది. బార్కి వాళ్ళు 83 మంది. బాగరి వాళ్ళు 9,672 మంది. చలవాడి వాళ్ళు 160 మంది. డోరేమో 2,146 మంది. ఘాసి, హడ్డి, రెల్లి, చాంచిడి వాళ్ళు 84 మంది. గోసంగి వాళ్ళు 23,351. హొలేరియా వాళ్ళు 358 మంది. హొలేరియా దాసరి వాళ్ళు 8,482 మంది. మాదారి కురువ వాళ్ళు 3,707 మంది ఉన్నారు. మహర్లు 31,938 మంది ఉన్నారు. మాల అయ్యేవాళ్ళు
15,27,143 మంది ఉన్నారు. మాలదాసులేమో 6,630 మంది ఉన్నారు. మాలదాసులేమో 925 మంది, మాల హన్నాయిలు 37 మంది, మాల జంగములు 3,187, మాల మస్తీలు 108 మంది, మాలశాలే నేతకాని వీళ్ళేమో 1,33,072 మంది ఉన్నారు. మాల సన్యాసులు 162 మంది ఉన్నారు. మిగతాయ్యవారు 3,118 ఉన్నారు. పాకి, మూతి, టూటి అనే కులాల వారు 942 ఏళ్ళు ఉన్నారు. రెల్లి కులస్తులు 3,025 ఉన్నారు. ఈ విధంగా మొత్తంగా గ్రూప్ 3 అంటే ఎస్సీ ఎస్టీలోని గ్రూప్ 3లోని మొత్తం జనాభా 17,71,682 ఉన్నారన్నమాట. వీళ్ళు జనాభాలో ఎస్సీ జనాభాలో 33%, వీళ్ళకి రిజర్వేషన్ 5% ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఐడిఎఫ్ ఏం చేస్తుందంటే వీళ్ళందరికీ నెలకు 30,000 తక్కువ లేకుండా శాలరీ ఏ విధంగా ఇవ్వచ్చండి మన ఐడిఎఫ్ వీడియోలు. వీళ్ళు పడ్డ శ్రమకు నెలకి 30,000 తక్కువ లేకుండా ఇవ్వచ్చు అనమాట. ఇది ఐడిఎఫ్ గుర్తిస్తుంది. అందుకని వీళ్ళ గురించి కూడా అసలు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఐడిఎఫ్ అంతే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.